ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం నమ శివాయ నమ. ఈరోజు మనం ఈ ఉపశమ ప్రకరణమే 4వ ఎపిసోడ్లోకి వచ్చాం. 4వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 3 అయిపోయినాయి. అందులో ఇప్పుడు ఇవాళ నెంబర్ 3 ఇవాళ నెంబర్ 3 చెప్పుకుంటున్నాం. 4 కాదు, 3 చెప్పుకుంటున్నాం. ఈ ఉపశమ స్థితిలో మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మొత్తం మనసు లయమైపోతుంది. ఉపశమ స్థితిలో ఈ 3 ప్రకటన ఏం చెప్తుందంటే, ఉపశమ స్థితిలో ఈ మనస్సు లయమైపోతుంది. పరమార్థ జ్ఞానం నీకు లభిస్తుంది. పరమార్థ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. పరమార్థ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అన్నమాట. పరమార్థం అంటే ఇక పరమార్థమే. ఈ లోక జ్ఞానం, పరమార్థ జ్ఞానం అంటే ఆ పైలోకంలో ఉన్నటువంటి స్వామి యొక్క జ్ఞానం. వేదాలు అవన్నీ పరమార్థ జ్ఞానం చెప్తాయి. వేదాలు చెప్తే పరమార్థ జ్ఞానం. ఈ పరమార్థ జ్ఞానంలో మనసు ఏమవుతుంది? పూర్తిగా లయమైపోతుంది. ఇక అసలు లయం అంటే లయం. ఇక అందరూ ఈ మిగతా బ్లాంక్, మనసు బ్లాంక్ ఉంటుంది. మొత్తం మనసు లయమైపోతుంది. మనసు లయమై ఏ కదలికలు కూడా లేకుండా ఉంటాయి. మొత్తం లయమైపోతుంది. ఏ కదలికలు, ఇక మనసులో ఇక కదలికలు ఉండవు. ఎప్పుడు మనసు పోయిందో ఇక నిశ్చలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక దాంట్లో ఎటువంటి ఆలోచనలు ఏమీ రావు. ప్రశాంతత స్థితి. సముద్రం కనుక అలలు లేకుండా ఉంటే ప్రశాంత స్థితి ఉంటుందో, దీంట్లో కూడా ఏ అలలు లేవు, ఏ కదలిక, మనసు కదలికలు ఉండవు. అప్పుడు నీకు ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఇదే పరమార్థ జ్ఞానం. అప్పుడు పరమార్థ జ్ఞానం ఉదయిస్తుంది, ఆటోమేటిక్గా ఉదయిస్తుంది. దాన్ని పరమార్థ జ్ఞానం అంటే పరబ్రహ్మ జ్ఞానం. పరబ్రహ్మ జ్ఞానాన్ని పరమార్థ జ్ఞానం అంటారు. పరబ్రహ్మ స్థితి నీకు కలుగుతుంది అన్నమాట. ఇకపోతే పరమార్థ జ్ఞానం, బ్రహ్మస్వరూప జ్ఞానం అనుకున్నాం కదా. ఇది ఎప్పుడైతే నీకు మనస్సు మొత్తం లయమైపోయి కోరిక లేకుండా ప్రశాంత స్థితి ఏర్పడుతుందో, అప్పుడు కదలికలలో నీకు పరమార్థ జ్ఞానం ఆటోమేటిక్ కలుగుతుంది, ప్రత్యక్షమవుతుంది. మళ్ళా పరమార్థ జ్ఞానం నీకు ఉట్టి కలవటమే కాదు, అది ప్రత్యక్షమవుతుంది. అంటే నీ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం నీకు ప్రత్యక్షమవుతుంది. అంటే నీ చిత్త బాక్సు స్టోరేజ్లో నిల్లైపోయినాయి. బ్లాంక్ ఎప్పుడైతే అయిపోయినాయో, కోరికలు ఏమి లేకుండా, చిత్త బాక్స్ సంకల్పాలు ఏమి లేకుండా ఉంటే నీకు అప్పుడు ఏమవుతుంది? నువ్వు పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తావు. పరబ్రహ్మ స్వరూపాన్ని యొక్క ఇదే అనుభూతిని నువ్వు ఆటోమేటిక్గా పొందుతావు. బ్రహ్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మస్వరూపాన్ని నువ్వు ఆస్వాదిస్తావు అని చెప్తున్నాడు. ఇక అప్పుడు నీకు పరబ్రహ్మ యొక్క ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు ఎప్పుడు మనస్సు ఎటువంటిది బ్లాంక్ ఉండాలి, నిల్లు, దానిలో మనస్సు లయం లేకుండా ప్రశాంత స్థితి. సముద్రంలో అలలు లేకుండా ప్రశాంత స్థితి గంభీరంగా ఉంటుందో అలా ఉండాలి. అప్పుడు ఏముండదు, సముద్రం అలకల్లో ఉండదు. అంటే మనసు కూడా అలకలు, సముద్రం లాంటిది. అలా లేవండి ప్రశాంతంగా ఉండదు. అటువంటి స్థితిలో నీకు ఏమవుతుంది? మనకి ప్రత్యక్షమవుతుంది. భగవత్ స్వరూపం నీకు ప్రత్యక్షమవుతుంది. భగవత్ స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపం నీకు ప్రత్యక్షమవుతుంది. అదే పరబ్రహ్మ స్వరూపం
అన్నమాట. ఆత్మజ్ఞానం స్వరూపం అంటే దాని యొక్క ఇది. కాబట్టి నీకు ఆత్మజ్ఞానం స్వరూపం కలిగిందంటే పరబ్రహ్మ స్వరూపం కూడా ఆటోమేటిక్గా నీకు కలిగినట్టే. అట్నే నీకు వేదోపనిషత్తు ఏం చెప్పిందంటే ముండకోపనిషత్తు ఎత్ర చిత్తం నీకు ముండకోపనిషత్తు ఏం చెప్పింది, ఎత్ర చిత్తం లయమవుతుంది. అప్పుడు నీకు చిత్తం మొత్తం లయమైపోతుంటుంది. ఎప్పుడు పరబ్రహ్మని గర్భ నుంచి నీకు ఎప్పుడైతే ఎత్త చిత్తం లయమైపోతే బ్రహ్మస్వరూపం ప్రత్యక్షమవుతుంది మాట చెప్పింది. నీకు మనస్సు పూర్తిగా నిలైపోయి బ్లాంక్గా ఉంటే, ఏ సమస్య లేకుండా ఉంటే, నీకు సంకల్పాలు ఏవి లేకుండా ఉంటే అసలు నీ చిత్త బాక్స్ బ్లాంక్ అయితే అప్పుడు నీకు బ్రహ్మస్వరూపం ఆటోమేటిక్గా ప్రత్యక్షం అవుతుందని మనం వేదం కూడా చెప్పింది. అదే మాట చెప్పింది వేదం కూడా. ఇక్కడ స్వామి కూడా మనకు వస్తుమారు గురువుగారు కూడా అదే చెప్పాడు రావణ వారికి. ఇక చాందోపనిషత్తు కూడా ఇదే చెప్పింది. చాందోపనిషత్తు కూడా నీకు ఈ చిత్తం బ్లాంక్ అయిపోయి నీకు ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంత స్థితిలో ఉంటావో నీకు ఉన్నప్పుడు ఏమంటే పరమార్థ జ్ఞానం కలిగిపోతుంది. ఇక నీకు పరమార్థ జ్ఞానం కలిగిందంటే పరబ్రహ్మ స్థితి నీకు కలిగినట్టు, పరమార్థ జ్ఞానం కలిగినట్టు కలుగుతుంది నీకు ఆటోమేటిక్గా. పరమార్థం స్వరూపం కనపడుతుంది, నీకు పరమార్థం యొక్క జ్ఞానం కూడా కలిగిపోతుంది మనకి. అప్పుడు నీకు ఈ తిరుగులేనటువంటి మోక్షం వచ్చినట్టే. మోక్ష జ్ఞానాన్ని కలిగావు. అదే మనం కోరుకునేటువంటిది మోక్ష స్థితి. అది అంత గొప్పదన్నమాట. కాబట్టి అట్నే మనకు ఆ గీత కూడా మనకు అదే చెప్తుంది, ఇదే చెప్తుంది. ఇప్పుడు చెప్పినా అంతే. ఇక అందరూ ఇదే పట్ల వేస్తారు. గీత కూడా ఎత్తులో పరమతే చిత్తం ఉపశమస్థితి. ఈ ఉపశమస్థితి కనుక చిత్తంలో మంచి ప్రశాంతత ఏర్పడితే ఏం లేకుండా అప్పుడు నీకు పరమతే చిత్తం నీ చిత్తంలో పరబ్రహ్మ జ్ఞానం ఏర్పడుతుంది. అది కూడా చెప్తుంది రమణ మహర్షి. అట్ని గౌడపాదుల వారు కూడా సేమ్ చెప్పారు. రమణ మహర్షి చెప్తున్నాడు, మనస్సులో ఏమైతేనే నీకు పరమార్థ జ్ఞానం లభిస్తుంది. మనస్సు పూర్తిగా బ్లాంక్ కావాలి. ఫస్ట్ పాయింట్. మనస్సు ఏ కోరిక లేకుండా నువ్వు చిత్తాన్ని బ్లాంక్ చేస్తే నీకు పరమార్థ జ్ఞానం లభిస్తుంది. అప్పటి వరకు నీకు లభించదు. అదే మాటనే ఎవరు గౌడపాదుల వారు అంటే అద్వైత వాళ్ళు చెప్పారు. రమణ మహర్షి కూడా ఏం చెప్తున్నారంటే మనస్సులో ఏమైతేనే నీకు పరమజ్ఞానం వస్తుంది. మనస్సులో ఏమైతేనే పూర్తిగా లయమైపోతే నీకు పరమజ్ఞానం వస్తుందని రమణ మహర్షి కూడా అదే సేమ్ చెప్పాడు. అంటే నీకు గీత చెప్పింది, వేదము అదే చెప్పింది, అందరూ అదే చెప్తున్నారు. ఎవరు ఇటు వీడు కాబట్టి మనస్సును మనం ఏం చేయాలి, సంకల్పాలన్నీ తీసేసి మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. అప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి నువ్వు అది ఫస్ట్ది మనం ఏం చేయాలి, ఫస్ట్ మన మనస్సుని బ్లాంక్ చేయాలి. అదే ముఖ్యమైనటువంటి ఫస్ట్ సూత్రం. అప్పుడు నీకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఎందుకంటే మనసు బ్లాంక్ అయిపోయిందని కోరికలు ఉండవు, నీకు అంతా అయిపోతుంది, నీకు ఏముండదు. ఇక నీకు బ్రహ్మజ్ఞానం మీద నీ యొక్క ఇది మొత్తం ఆధారపడతావు. ఇక నీకు ఈ లోకంతో సంబంధం అనేది ఉండదు. ఇక పూర్తిగా పరమార్థ జ్ఞానం వస్తుంది, పరమార్థంలో నిలబడతావు. అట్నే వేదోపనిషత్తు చెప్పిన ఈ బృహదారణ్యక అది కూడా నేతి కాదండి. అంటే ఇది కాదు వాస్తవం ఏంటి, బ్రహ్మానంద స్థితి అసలైన స్థితి. అదే నీకు కలిగే ఫైనల్ స్థితి. అదే మిగతా అన్ని నేతి కుట్టిపరిస్తుంది. ఇకపోతే ఇంకోటంటే ఇంకేం చెప్తానంటే మన వీరు మనకు మహర్షి ఉపశమ స్థితిలో జీవన్ముక్తుడైపోతాడు. ఇక జీవన్ముక్తుడు అయిపోయినట్టు. ఎప్పుడు ఉపశమ స్థితిలో
ఇప్పుడు మనం చదువుకునేది ఉపశమ స్థితిగా. ఈ ఉపశమ స్థితిలో ఆ జ్ఞానం కలిగినప్పుడు, పరమార్థ జ్ఞానం కలిగితే నీకు జీవన్ముక్తులు అయిపోతావు. అసలు నీకు ముక్తి అనేది వచ్చినట్టే. జీవన్ముక్తి అంటే నీకు మళ్ళా భర్త లేదు, బ్రహ్మస్వరూపంలోనే లీనమైపోతావు. నీకు భర్తలే అంటే మరి పోవాలి, నువ్వు బ్రహ్మస్వరూపంలోనే మనం కలిసిపోతాం. ఆ బ్రహ్మస్వరూపంలో కలిసిపోతాం. ఎప్పుడు మనం జీవన్ముక్తులు అయిపోయామో అందులోనే కలిసిపోతాం. ఎప్పుడు జీవన్ముక్తులు అవుతామో మన మనసు బ్లాంక్ కావాలి. అదే ఫండమెంట్. మనసు బ్లాంక్ అయితే అప్పుడు మనకు పరబ్రహ్మ స్వరూపం కనపడుతుంది. పరబ్రహ్మ స్వరూపం కనపడితే మనకు అదే ఆ బ్రహ్మానందం అప్పుడే వస్తుంది. అందులో లీనమైపోతావు. అదే నీకు బ్రహ్మస్వరూపంలో నీకు ఉన్నటువంటి స్థితి. ఆ బ్రహ్మస్వరూపంలో లీనమైపోతే శాంతంగా ఉంటుంది మన జీవనం. అక్కడనే నీవు జీవనం తీసుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే, వశిష్ఠుడు చెప్తున్నాడు రాముడికి, రామ నీకు ఉపశమ స్థితి అనేది మోక్షానికి పరమరక్ష. ఈ ఉపశమ స్థితి నీకు పరమసత్యం. ఆ ఉపశమ స్థితిలోనే నీకు మనసులో ఏమైపోతుంది. కాబట్టి ఈ ఉపశమ స్థితి అనేది చాలా ఉత్తమమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి స్థితి పోదా. కాబట్టి నువ్వు ఈ ఉపశమ స్థితిలో నీ మనసును బ్లాంక్ చేసుకొని నీకు ఉంటే నీకు పరబ్రహ్మ స్వరూపం నీకు ఉదయిస్తుంది. ఆ పరబ్రహ్మ స్వరూపం ఉదయించడం అంటే ద్వైతాలు పోతాయి, అన్నీ పోతాయి. అని ద్వైతాన్ని నశిస్తుంది. మనస్సు కూడా లయమైపోతుంది. మనసులో లయమైంది. ద్వైతాలు అంటే కష్టసుఖాలు ఇవన్నీ కూడా అదేం కనపడవు. ఇక పూర్తి భగవంతుడు తప్పితే మనకి ఇంకేం కనపడదు. బ్రహ్మస్వరూపమే కనపడుతుంది ఎదురుగా. ఇక నీకు వీటితోని పని లేదు. ఇక కనపడదు. ఈ భూమి మీద జరిగే అన్నీ, ఈ లోకంలో మనం అనుభవించిన అన్నీ కూడా ఏది మనకు కనపడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉపశమ స్థితిలో జీవుడు జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి ఈ ఉపశమ స్థితి అంత ముఖ్యమైనది. ఇక్కడనే జీవన్ముక్తుడు అయ్యేటువంటి స్థానం ఇది ఉపశమ స్థితి. కాబట్టి ఈ ప్రకరణ చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణాన్ని స్వామికి రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి మాట. ఉపశమం అనేది ఒక శాంతి కలిగిస్తుంది, మనసుకి ఆనందం కలిగిస్తుంది. నీకు తర్వాత ఆనందం శాంతి లభించినట్టే మనసుకి నువ్వు బ్రహ్మంలో లీనమైపోతావు. ఇక బ్రహ్మంలో లీనమైపోతావని స్వామి చెప్తున్నాడు. ఇక ఉపశమంలో స్థితిలో మనస్సు ఏమవుతుంది? లయమైపోతుంది. తర్వాత మనసులో ఏమైపోతుంది? శాంతి లభిస్తుంది. మనసులో ఏమైపోతే నీకు మనశ్శాంతి లభిస్తుంది. అక్కడ ఇందాక చెప్పుకున్నా అదే మాట మనకు మంచి సమగ్ర ఆధ్యాత్మిక సందేశం ఇస్తున్నాడు స్వామి. సమగ్ర ఆధ్యాత్మిక ఒక సందేశాన్ని మనకు ఇస్తున్నాడు. ఇందాక చెప్పింది మళ్ళీ మనకు చెప్తున్నాడు, కానీ మళ్ళీ మనకు మర్చిపోతామని పాపం స్వామి మళ్ళా సమగ్రమైన ఆధ్యాత్మిక సాంప్రదాయ సందేశం ఇస్తున్నాడు. ఏమని? ఉపశమం ఈ స్థితిలో నీకు మనస్సు లయమైపోతుంది, నీకు శాంతి లభిస్తుంది, బ్రహ్మలీనత, బ్రహ్మంలో నువ్వు లీనమైపోతావు అనేది గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక్కడే ఉపశమనంలో నువ్వేం చేయాలి? మనసుని బ్లాంక్ చేసుకోవాలి, తర్వాత ఉండాలి. అప్పుడు మనసు ఏమైపోతుంది? శాంతి, పరమశాంతి పొందుతావు. పరబ్రహ్మం నీకు కనపడుతుంది. ఆ బ్రహ్మంలో లీనమైపోతాను అని చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు? ఉపశమనం ద్వారానే పరమార్థ జ్ఞానం కూడా వస్తుంది నీకు. ఈ ఉపశమ స్థితిలో నీకు పరమార్థ జ్ఞానం వస్తుంది. అది ఆ జ్ఞానం వస్తే పరమార్థ జ్ఞానం ఏమి తెలిసిందంటే నువ్వు ఎంత అదృష్టవంతుడి. ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానం అంత అవసరం లేదు. ఇది వేస్ట్ అనమాట. మనకు పరమార్థ జ్ఞానాన్ని లభిస్తుంది. అది అక్కడ కనపడితే నీకు పరబ్రహ్మ స్వరూపం. పరమార్థ జ్ఞానం అంటే పరబ్రహ్మ స్వరూపం యొక్క జ్ఞానం. అది లభించిందంటే పరమార్థంగా
జ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మస్వరూప జ్ఞానం. అది లభిస్తేనే మోక్షం ఆయనలో సంపూర్ణంగా లీనమైపోయినట్టుగా. ఇకపోతే నీకు ఇదే మాటని అటు ఉపనిషత్తులు, ఇటు భగవద్గీత, తర్వాత గౌడపాదుల వారు, రమణ మహర్షుల వారు అందరూ కూడా ఏదే చెప్పారు. ఏమని? నీకు ఈ ఉపశమన ప్రకారంలో మనస్సు లయమైపోతుంది, నీకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది, పరమశాంతి లభిస్తుంది. నువ్వు ఆయనలో ఆయన పరబ్రహ్మస్వరూపం గురించి పరమాత్మ జ్ఞానం లభిస్తుంది. పరమాత్మ జ్ఞానం లభిస్తే పరబ్రహ్మస్వరూపంలో నువ్వు తెలుసుకుంటావు. పరబ్రహ్మస్వరూపం అంటే ఏందని అర్థమవుతుంది. అందులో అప్పుడు లీనమైపోతావు. పరమాత్మ జ్ఞానం వచ్చిందంటే నువ్వు ఆయనలో లీనమైపోతావు. అరువుడు పరమాత్మ జ్ఞానం లభిస్తే మనకి ఆయనలో కలవడానికి మనకి అర్హత లభిస్తుంది. ఆ జ్ఞానంతో నువ్వు అందులో కలిసిపోతావు, పరమాత్మలో లీనమైపోతావు. అది వీళ్ళు చెప్పినటువంటి మాటలు. ఇక ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు దీని విషయంలో మనకు స్వామి మనకు కొన్ని శ్లోకాలు చెప్పారు. స్వామి మనకు కొన్ని శ్లోకాలు కూడా వివరిస్తున్నాడు. ఏమనంటే వశిష్ఠ జ్ఞానం అంటే ఆయన సొంతంగా చెప్పిన శ్లోకాలు ఏంటంటే, వేద ఉపనిషత్తు ఆధారిత సంప్రదాయ ఆధ్యాత్మిక ప్రజ్ఞాన బోధ. ఇది ఏంటిది? ఈ బోధ ఇది మామూలు బోధ కాదు. వేద ఉపనిషత్తు, వేదాలు చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది, వాటికి ఆధారితంగా సంప్రదాయమైనటువంటి ఆధ్యాత్మిక ప్రజ్ఞాన బోధ. అంతే. ఇప్పుడు మనం తీసుకున్న బోధ అంత గొప్పది అని చెప్తున్నాడు స్వామి విష్ణు మహర్షి. కాబట్టి ఇది చాలా విలువైనదిగా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. శ్రద్ధగా విని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఉపశమన ప్రకరణం ఏది ఉందో ఇది సామాన్యమైనది కాదు. వేదాలు ఉపనిషత్తులు మనకు బోధించినటువంటి సంప్రదాయ ఆధ్యాత్మిక జ్ఞానం బోధ. కాబట్టి మనం ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? హైయెస్ట్ మన వేదాలే. అవి చెప్పినటువంటి జ్ఞానబోధ ఇది. పరమాత్మ జ్ఞానం నీకు లభిస్తుంది. పరమాత్మ జ్ఞానం దొరికిందంటే పరమాత్మలో కలిసిపోతామని మనకు తెలుసుకున్నాం. ఇక ఈ ఉపశమ ప్రకరణలో ఇది ప్రధానమైన బోధ. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదో ప్రధానమైనటువంటి బోధ. మనస్సు వాసనలు లయమైపోతాయి. ఈ మనసు లయమైపోతుంది. ఈ యొక్క ఈ ప్రకరణలో వాసన లయమైపోయి మనసు లయమైపోతుంది. నీకు ప్రజ్ఞానం నీకు స్థిరపడుతుంది. స్వరూపం అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వరూప జ్ఞానం నీకు నిలబడిపోతుంది, స్థిరపడుతుంది. ఎప్పుడు నీవు ఈ లయం తీసుకొని నీకు ఆటోమేటిక్గా మనసు ప్రశాంతం చేసుకొని అంతా చేసేస్తే, ఇప్పుడు మనకున్న ప్రశాంతం చేసుకుని చిత్తం ప్రశాంతం అవుతుంది. నీకు ఏ ఇది లేకుండా ఉంటే పరబ్రహ్మ స్వరూపం నీకు కనపడుతుంది. నీకు అడ్డం ఉండదు. నువ్వు పరమాత్మ జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా నువ్వు అందులో లీనమైపోతావు. కాబట్టి ఈ స్వరూప ప్రజ్ఞానం స్థిరపడుతుంది. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని పాటించాలి. అందుకని పైన చెప్పాడు కదా, ఇటువంటి వేద ఉపనిషత్తు ఆధారితమైనటువంటి ఒక ప్రవచన ప్రయోజనమైనటువంటిది. అత్యంత లోతైన విశ్లేషణ ఇది మాట్లాడుతుంది. విశ్లేషణ జ్ఞానం ఇది. ఈ భావం బ్రహ్మ విద్య సారంగా ఉపనిషత్తుల్లో మనకు చెప్పబడింది. ఇదే భావాన్ని బ్రహ్మ విద్యా సారంగా బ్రహ్మ విద్య యొక్క జ్ఞానం బ్రహ్మ విద్యగా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. దీన్నే ఉపనిషత్తులు బోధించినాయి. ఇక్కడ జ్ఞాన మార్గంగా బ్రహ్మ విద్యగా ఇది బ్రహ్మ విద్యగా నీకు చెప్పబడింది. ఇక వాసన తనవే ఎత్ర మనోనాశ ప్రకీర్తిత మనోనాశే స్థిత శాంతి సామోక్ష ఇది కీర్తిత. వాసన తనవే ఎత్ర మనోనాశ ప్రకీర్తిత. వాసనలలో క్షయం కలిగినప్పుడు వాసన తనవే మొత్తం
క్షీణించినప్పుడు ఎత్ర మన అప్పుడు నీ మనస్సు మంచి ప్రకీర్తిగా మన పరమ శాంత అన్ని మనసులు ఏమైపోతే నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఏ అలలు లేనటువంటి సముద్రం వరే ఉంటుందని మనం అనుకోవాలి. అదే మన కోరిక. వాసన లేకుండా మనసు ఏమైపోతుంది, దానివల్ల స్థిరమైన శాంతి ఏర్పడుతుంది, దానివల్ల మోక్షం మనకు కలుగుతుంది. అది చెప్తున్నాను ఇక్కడ. మనోనాశే స్థిత శాంతి సామోక్ష ఇది కితిత. వాసనలు అన్నీ పోతే మనోనాశం ఉంటుంది, తర్వాత స్థిరమైనటువంటి శాంతి లభిస్తుంది. నీకు అన్నిటికంటే స్థిరమైన మోక్షం జ్ఞానం లభించి మోక్షం కూడా లభిస్తుంది. ఇక వేదాంతం కూడా ఇదే చెప్పింది. వేదాంతం కూడా మనస్సు స్వరూపంగా శక్తి కాదు, మనస్సు స్వరూపంగా అది మనసు అనేది ఒక శక్తి ఏం కాదు, అది వాసన సమూహం. అందుకనే అది వాసనలనే కరిగింపు చేసుకుంటే మనసు మనకంటూ స్థిరంగా ప్రశాంత స్థితి ఉంటేనే మనకి ఏంటిది జరుగుతాయి అని మనకు గుర్తు చేస్తుంది. వాసనలు మనస్సు వాసన క్షయం అంటేనే మనోనాశనం. వాసన క్షయమే మనోనాశనం. ఆ వాసన క్షయం చేసుకుంటే నీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఏర్పడితే నీకు బ్రహ్మస్వరూపం కనపడుతుంది. బ్రహ్మస్వరూపం నువ్వు మోక్షం లభిస్తుంది. ఇదే మండోపనిషత్తు కూడా ఇదే సేమ్ చెప్పింది. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనం. రూపాన్ని ఆ పరబ్రహ్మస్వరూపాన్ని కనుక దర్శిస్తే నీ మనస్సు చలనం అనేది ఆగిపోతుంది. ఈ చరిత్ర దాన్ని చూడంగానే ఆ ప్రకాశం పరబ్రహ్మస్వరూప ప్రకాశం కనుక మన కంటికి కనపడదంటే ఈ మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక దాని చంచల స్వభావం ఏం పనిచేది, ఇక కాదు, సెట్ అయిపోతుంది. ఇంకో శ్లోకం. చిత్తమేవ హి సంసార తత్ప్రశాంతే కుతో భవ చిత్తనాశే పరానంద స్వయమేవ ప్రకాశతే. చిత్తమేవ హి సంసార తత్ప్రశాంతే కుతో భవ అంటే ఈ మన చిత్తమే సంసారం. మన యొక్క చిత్తం వల్లనే మనకి సంసార బంధనాలు ఇవన్నీ మనకు ఈ మనస్సు చిత్తం అంటే మనసుతోనే మనకు సంసార బంధనాలు అవుతున్నాయి. ప్రశాంతే అది శాంతి. ఆ బంధంగా మనసును ప్రశాంతంగా ఉంచు ఉంటే నీకు శాంతపడుతుంది. మనసు శాంతపడి నీకు కుతోబో ఇక నీకు సంస్కారం కుతోబోక ఇక సంస్కారానికి చెడిపోదు. మంచి సంస్కారంతో పరమానంద స్వరూపాన్ని నువ్వు పొందు. చిత్తనాశే పరానంద స్వయమేవ ప్రకాశితే. నువ్వు స్వయంగా ప్రకాశిస్తావు. పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు ప్రకాశాన్ని పొందుతావు. చిత్తాన్ని పూర్తి లయం చేసుకొని ఉన్నప్పుడు అప్పుడు నీకు సంసారం అనేది ఏది ఉండదు. సంసారం ఎక్కడ ఉంటుందిగా కుతూబా అది ఎప్పుడో ఉడికిపోతుంది. అంటే దాని మొత్తం లయమైపోతుంది. పరమానంద స్వరూపం నీకు కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇక ఇంకో ఈ సంసారం అనేది బాహ్య ప్రపంచం కాదు. సంసారం అనేది బాహ్య, ఇది మనస్సులోని సంకల్ప వికల్పాల కల్పన. ఈ సంసారం అనేది మనం మనస్సు మొట్టమని అనుకుంటున్నాను. ఈ సంసారం అనేది ఏర్పడుతుంది మనస్సు యొక్క సంకల్ప వికల్పాలన్నీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ బాహ్య ప్రపంచానికి ఏర్పడడానికి సంసారమే మూలం. ఆ సంసారం మూలంగా అంటే దాని యొక్క వాసనని మనం కంట్రోల్ చేస్తే ఈ జగత్తు మాయ జగత్తు ఏర్పడదు. మాయలోంచి తప్పుకుంటూ ప్రశాంతంగా ఉంటాం. అది అంటే మనస్సు అప్పుడు ఆగిపోతుంది. తెలుసుకుంటే సంసారం కూడా ఆటోమేటిక్గా నువ్వు కోరికలను లయం చేస్తే ఈ సంసారం కూడా అయిపోతుంది. ప్రపంచము ఇదైపోతుంది. ఈ భ్రాంతులన్నీ పోతాయి. ఇది యోగ వశిష్టం యొక్క అద్భుత జ్ఞానం. ఇది యోగ వశిష్టం యొక్క అద్భుత జ్ఞానం. ఏంది చెప్పింది ఆయన? స్వామి ఏం చెప్తున్నాడు? నీ కోరికలు కనుక వదిలిపెడితే నీకు జగత్తు భ్రాంతిగానే మాయనే కనపడుతుంది. సంసారం మాయగానే కనపడుతుంది. ఈ రెండు మాయ నశించిపోయేటట్టుగా నీకు కనపడుతుంది. ఎంత బ్రహ్మాండం అనేది నీకు తెలిసిపోతుంది. ఎప్పుడు నీకు జ్ఞానం వస్తే నీకు ఎంత తెలిసిపోయేది.
అప్పుడు నువ్వు మనస్సు లయమైపోతే ఎంత పోతుంది, నీవు జ్ఞాన స్వరూపుడు అవుతావు. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, అందులో లయమైపోతావు. కనుక ఇది యోగ వశిష్ఠ అద్భుత బోధ అని చెప్పాడు స్వామి. ఇది అద్భుతమైన బోధ, మీరు వినండి అని స్వామిని వశిష్ఠ మహర్షి గారు చెప్తున్నారు, గురువుగారు. దృష్టి ఇంకో శ్లోకంలో, దృష్టి సర్వం విద్య ఇవ చిదాకాశే ప్రతిష్ఠితం. దృశ్యం సర్వం విద్య ఇవ చిదాకాశే ప్రతిష్ఠితం. ఈ దృశ్య కనపడే ఎంత కూడా విద్య, ఇంత కూడా విద్య అని చెప్తున్నాడు. తత్కాలిక భాష, ఆ చిదాభాసం ఉందా లేదా, చిదాకాశే ప్రతిష్ఠితం. ఎంత విద్యనే చిదాకాశంలో ఉన్న ప్రతిష్ఠించబడిన పరబ్రహ్మ స్వరూపుడే అసలైన స్వరూపం, అది శాశ్వతమైనది. చిదేకర స్వరూపో హి జీవో బ్రహ్మైవ నపరః. అక్కడ చిదాకాశంలో చైతన్యాకాశంలో జీవ బ్రహ్మైవ, జీవుడు మాత్రమే బ్రహ్మంగా కనపడతాడు. ఈ మిగతా అక్కడ ఏం ఉండదు. జీవుడు మన ఆత్మ పోతుంది, మనకు ఈ మనం ఇందులో ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ ఇక్కడ చిదాకాశంలో మనం పూర్తి లీనమైపోయి అక్కడ శాశ్వతమైన తెలుసుకొని మనం అక్కడనే మనం దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి, జీవో బ్రహ్మైవ నా పర. అక్కడ జీవుడు పరబ్రహ్మస్వరూపుడు మాత్రం. కావున నువ్వు చిదాకాశంలో నువ్వు బ్రహ్మస్వరూపుడు కాబట్టి అదే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాటికి దేనికి ప్రాముఖ్యత ఇవ్వదు. అది ఈ శ్లోకం ఇంకా ఏం చెప్తుందంటే, ఈ శ్లోకం స్పష్టంగా మహావాక్యార్థాన్ని పఠిస్తుంది ఇప్పుడు మనకు. ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మని, అహం బ్రహ్మాస్మని అని ఒకటి తెలుపుతుంది. ఇది ఈ శ్లోకం. ఇక్కడ ఎందుకు అంటే ప్రజ్ఞానం బ్రహ్మం, అక్కడ చిదాకాశంలో ఉన్న మనము అక్కడ జీవ బ్రహ్మైవ అన్నాం కదా. అక్కడ జీవుడు బ్రహ్మైవ అంటే జీవుడు పరబ్రహ్మస్వరూపం అన్నాం. కాబట్టి మనం ప్రజ్ఞానం బ్రహ్మం. ప్రజ్ఞానం అంటే ఈ మొత్తం పరమజ్ఞానం, అది ప్రజ్ఞాన బ్రహ్మమే. మనం ప్రజ్ఞాన బ్రహ్మ వచ్చిందంటే జీవమహాస్మి, జీవుడు మనం ఆస్మి, ఆ జీవుడు బ్రహ్మ పరబ్రహ్మంతం మన అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేది తెలిసిపోదు. ఎందుకని ఆ చిదాకాశంలో మనకు కనపడుతున్నది ఏంటి, పరబ్రహ్మం కనపడుతున్నాడు. కానీ పరబ్రహ్మం కనపడితే మనకు అదే ప్రజ్ఞాన బ్రహ్మాన్ని తెలిసిపోతుంది, అదే అహం బ్రహ్మాస్మని కూడా తెలిసిపోతుంది. అదే బ్రహ్మమే మనం అనే సంగతి తెలుసుకుంటాం. ఎక్కడ చిదాకాశానికి చేరుకుంటే అక్కడ బాగా అక్కడ పరిస్థితి చిదాకాశంలో మనకు అదే ఉంటుంది. పోగా నీకు అల్లారం పెట్టుకుంటున్నట్టుగా నువ్వు ఇక్కడ నీకు బాధ లేదు, నువ్వు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడివి అనే స్థితి నీకు అక్కడ కలిగిస్తుంది. నువ్వు ప్రజ్ఞాన బ్రహ్మవి, అహం బ్రహ్మాస్మి. కాబట్టి నువ్వు అసలు చిదాకాశంలో మనం చేరుకుంటే మనకి ఇదిగా ఇంకో రెండో స్థితి కలదు. అహం బ్రహ్మాస్మి అనేది మనం నీకు స్థితి కలుగుతుంది. ఇంకో శ్లోకంలో యదా నాస్తి మనోబంధ నమోక్షో నత్య సంస్కృతి స్వరూపే స్థితిమాత్రేణ జీవన్ముక్త సహ ఉచ్యతే. అంటే నబంధం, నీకు బంధం లేదు. యదా నాస్తి మనోబంధ, నీ మనసు ఏం బంధం లేదు, దానికి మోక్షం లేదు. నా మోక్ష నత్య సంస్కృతి, అక్కడ నీకు ఏ సంస్కృతి కానీ బంధం మోక్షం ఏది నీకున్నది ఏంటి, స్వరూపస్థితి. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తూనే ఉంటావు. ఎక్కడ చిదాకాశంలో స్వరూపస్థితి నీకు స్వరూపంలో నిలిచిపోతుంది. అప్పుడు నీకు బ్రహ్మ జ్ఞానం ఏర్పడుతుంది, అహం బ్రహ్మజ్ఞానం ఏర్పడుతుంది. నీకు అహం బ్రహ్మాస్మని నువ్వు తెలుసుకుంటావు, నీవు జీవన్ముక్తుడివి అవుతావు అని
గురుగారి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇక ఈ బోధ అద్వైతాన్ని పరాకాష్ట. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదో అద్వైతానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఎందుకంటే బంధాలు కల్పనగా అవి విట్టిదే. బంధం అనే కల్పన, అది అక్కడ లేదు. బంధం మోక్షం మన మనసు బంధించదు. మోక్షం కూడా కల్పనే. మోక్షం అనేది లేదు. నీకున్నది ఏంటి? స్వరూపమే నిజం. ఆ పరబ్రహ్మ స్వరూపం అహం బ్రహ్మాస్మి నువ్వు. కాబట్టి నీకు ఆ పరబ్రహ్మ స్వరూపమే నువ్వు అయిపోయావు. అదే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి నీకు ఆటోమేటిక్గా అదే స్వరూపాన్ని, నువ్వు స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రమే అహం బ్రహ్మాస్మి, అదే నీ యొక్క ఫైనల్ స్థితి అనేది తెలుసుకుంటావు. నువ్వు ఆయన అది తెలుసుకున్నావంటే లీనమైపోతావు. నీకు అది తెలియకనే మన బంధనాలు ఇరుక్కొని ఆ స్థితిని మనం తెలుసుకోవట్లేకపోతున్నాం. తెలుసుకోలేకనే బాధలు పడుతున్నాం. అది తెలుసుకుంటే నీకు అసలు బాధలు ఉండవు. ఈ జగత్తంతా మాయ, ఎంత చచ్చిపోతుంది, ఇదంతా ముట్టిది అని తెలిసిపోతుంది. అది తెలిసేంతవరకు ఇది ఈ జగత్తుతో తాత్మాత్మ్యం పోదు. జగత్ తాతాత్మ్యం వదిలిపోని అంతర్ముఖంలో మనం పోతే మనకి ఈ భావన వస్తుంది. మనస్సు నిర్మలం అవుతుంది, శాంతి ఉంటుంది. మనకి ఇప్పుడు ఇవి చెప్పుకునే అన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకో శ్లోకం, యః శాంత మనసా నిత్యం చిదానందే విరాజతే సర్వకర్మ వినిర్ముక్త సహ ముక్త ఇది కీర్తిత. అంటే శాంత మనస, శాంత మనస, నీకు అక్కడ ఎప్పుడైతే నీకు ప్రశాంత మనస్సుతో నువ్వు అక్కడ ప్రకాశిస్తున్నావో, నిత్యం చిదానంద విరాజతే, నీకు ప్రశాంత స్థితితో నువ్వు ప్రకాశిస్తుంటే నువ్వు అప్పుడు ఎట్టుంటావు? నిత్యం చిదానందే విరాజతే, నువ్వు చిదానంద స్వరూపుడు లెక్క నిత్యం అట్నే ఉండి పరబ్రహ్మ స్వరూపుడు లెక్క నువ్వు ఉండి పోతావు. శాంత మనస, అక్కడ పరమశాంతంతో ఉండి నీవు చిదానంద స్వరూపుడిగా విరాజిల్లుతావు. ఇవన్నీ మనం మొత్తాన్ని వదిలిపెడితే నీకు స్టాఫ్ చెప్తున్నారు ఫైనల్గా, నీవు యశాంత మనస, మనశ్శాంతిని నిత్యం చిదానంద స్వరూపుడు నువ్వు. అసలు ఇక మళ్ళీ నువ్వు ఈ చిదానంద స్వరూపుడు రేపు కాదు అట్టలేదుగా, నువ్వు శాశ్వతంగా చిదానంద స్వరూపుడు. అంటే శాశ్వత మోక్ష నీకు లభించిందంట. ఇక నీకు మళ్ళా జన్మముక్తి సాధకత, ఇక అది అనిర్వచనమైనటువంటి ఆనంద స్థితి నీకు లభిస్తుంది. ఈ లోకం ఇక మళ్ళా రాదు, మన రావాల్సిన పని లేదు. మన దీంతో కలం మన బాధలు గీదలు అన్నీ పోతాయి. ఆ పరమానంద స్థితిలోనే మనం విరాజిల్లుతాం. శాంత మనస, ప్రశాంత మనసుతో చిదానందే చైతన్యానందంలో సర్వకర్మ వినిర్ముక్త. అంటే సర్వకర్మ వినిర్ముక్త అంటే అన్ని కర్మలను వదిలిపెట్టి నువ్వు పరబ్రహ్మ స్వరూపంగా నిత్యం వెలుగుతుంటావు. అది స్వామి చెప్పినటువంటి ఇది. ఈ విధంగా మనకు ఉపశమ ప్రకటన మనకి ఏం చెప్పాయంటే అన్నిటి యొక్క ఒక ఇది సమ్మరి. వాసనలే మనసు. వాసన మనకు ఈ మనసు అంటే ఏంటి? వాసనతో కూడుకున్నటువంటిది. ఆ వాసనని నిర్మూలించాలి. మనస్సే సంసారం. మనసు అనేది సంసారం, సంకల్పాలు వికల్పాలు, దాని సంసార బంధనం ఏర్పడుతుంది. మనస్సే సంసారం. ఇకపోతే విచారణే వాసనాక్షయం. ఆత్మవిచారణ నువ్వు చేస్తే ఆ వాసనాక్షయాలు పోతాయి. ఆత్మవిచారణ చేస్తే నీ వాసనలన్నీ పోతాయి. ఈ వాసనలు అంటే ఈ ప్రపంచం వాసనని సృష్టించి మనసు ఎంత కూడా అబద్ధం, మాయ అని భ్రాంతి అని తెచ్చుకొని నీకు వాసనాక్షయం అయిపోతుంది. అప్పుడు మనస్సు ప్రశాంతమైపోతుంది. మనోనాశనం అయిపోయిందంటే నీకు మనోనాశనం అయిపోతే స్వరూప పరిజ్ఞానం కలుగుతుంది. ఆ స్వరూపం కనిపిస్తుంది. మనోనాశనం అయిపోయిందంటే ఏం లేదు, మన శాంతి పడుతుంది. శాంతి పడితే పరబ్రహ్మ స్వరూపం నీకు
అందుబాటులో వస్తుంది. పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరిస్తుంది. అందులో లీనమైపోతావు. నీవు పరమ శాంతి స్వరూపుడిగా అందులో ఎల్లప్పుడూ అందులో లీనమైపోతావు. ఇక నీకు ఈ రోగాలతోని వీటితోని పంచను ముక్తులు అయిపోతావు అనమాట. అనావృత్తి శబ్దాత్ బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు మళ్ళీ సంసారానికి రాడు. మళ్ళీ ఈ సంసారం బంధనాలు దీనికి ఈ లోకం రాడు, ఈ సంసారం కూడా పొందడు. బ్రహ్మజ్ఞానం ఇక్కడికి బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి ఈ సంసార బంధనం, ఈ జగద్బంధనం, ఈ మాయా జగత్తు ఎన్ని వదిలిపోతాయి. ఈ బోధ యోగ వశిష్టంలో అత్యంత స్పష్టమైనది, ముఖ్యమైనది. స్పష్టంగా వశిష్ఠమహర్షి చెప్పాడు ఇదంతా. కాబట్టి ఏమని చెప్తున్నా, నీ బ్రహ్మజ్ఞానం పొందితే నీకు మళ్ళీ సంసారం రావు, ఈ మాయా ప్రపంచంలో రావు, ఈ మనస్సు పెద్దలు కూడా నీకు ఉండదు, ఏది ఉండదు. అందుకనే నువ్వు ఇది సంపాదించుకోవాలి. ప్రతి మనిషి కూడా బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి అన్ని రకాల సహాయం మనం సాధించాలి. అన్ని రకాల పట్టుదల బట్టి మనం దానికే బ్రహ్మజ్ఞానం సంపాదించడానికే మనం ప్రయత్నం చేయాలి అని మన స్వామి మనకు చెప్తున్నాడు. ఈ యొక్క ఈ బోధ యోగ వశిష్టంలో అత్యంత స్పష్టమైనటువంటి బోధ. మోక్షానికి కనపడితే నీకు ఏ లాభం అనేది క్లియర్ చెప్పాడు. నీ యొక్క అనుభవం పెట్టినట్టు చెప్పాడు. నువ్వు చేరుకోవాల్సిన చోటు కూడా చెప్పాడు. ఈ ఎపిసోడ్ ఇంతతో సమాప్తి చేసుకున్నా ఈ రోజుకి. ఇక తిరిగి రేపు మళ్ళా మొదలు పెట్టుకుందాం. ఇంకో ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ఓం నమః శివాయ నమః. ఓం పరబ్రహ్మస్వరూపాయ నమః.